మన ప్రభుత్వము పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నది. అదేవిధంగా మిత్రులారా, రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు 43 లక్షల మందికి సామాజిక భద్రత పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. డిసెంబర్ 2023 నుంచి జూలై 2026 వరకు పింఛన్ల కోసం 30,089 కోట్ల రూపాయలు పంపిణీ చేశాం. స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కొత్తగా 2.25 లక్షల మందికి పింఛన్లు అందించే నిర్ణయాన్ని తీసుకున్నామని తెలియజెప్పడానికి నేను ఆనందిస్తున్నాను. అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, పైలేరియా బాధితులు, తలసేమియా బాధితులు, సికిల్ సెల్ బాధితులు, హిమోఫిలియా బాధితులకు కొత్తగా పెన్షన్లు మంజూరు చేస్తాం. ఈ ముఖ్యంగా వితంతువులు, ఒంటరి మహిళలకు శాచ్యురేషన్ మోడ్లో రాష్ట్రంలో ఉన్న అందరి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్స్ని అందిస్తున్నదని గర్వంగా ఈరోజు నేను మీకు తెలియజేయదలుచుకున్నాను. అదేవిధంగా మిత్రులారా, సామాజిక న్యాయం కోసం పాటుపడిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం. అందులో భాగంగా సామాజిక న్యాయంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. దేశంలో